అలానే బీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం అది ఏం మాట్లాడడం లేదు, ఆ నాయకులు కూడా ఎవరు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకు ఓట్లు కావాలి, ముందు ఓట్ల కోసం ఏదైనా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అది పార్టీ లక్ష్యం అది. అలానే బీజేపీ పార్టీ లక్ష్యం కూడా అది. సో నేనేమంటున్నా, కానీ ఈ పార్టీలని పక్కకు కొడితే హిందూ ధర్మంపై ఇప్పుడు మనం జరగాల్సిన ఉద్యమం ఏంటంటే భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, ఇక వేరే ఉండడానికి వీలేదు. ఈ ఉద్యమం రావాలి ఇప్పుడు. దానికోసం దళితులు, జలితులు, బలితులు, అలితులు అందరు రావాలి లైన్కి. రాకపోతే సాధ్యమేనా గురుజీ? సాధ్యం అవుతుంది. కాలజ్ఞానంలో చెప్పారు, 5,000 మీద బహుధాన్య లోపల అన్ని జాతులొక్కటయ్యేనుమా, బీద సాదాలంత ధనవంతులయ్యే యోగంబు కూడా వచ్చేనుమా. 5,000 మీద బహుధాన్య నామ సంవత్సరం లోపల అన్ని జాతులు ఒకటైతే అన్నాడు. అన్ని జాతులు ఒకటి కాదే ఈ రోజు ఎవరు హోటల్ పెట్టినా అందరు తింటున్నారు, పురోహితులతో సహా టోపీలు పెట్టుకుని మాస్కులు పెట్టుకొని వెళ్ళి తింటున్నారు. అంటే అన్ని జాతులు ఏకమైనట్టేగా కాదా? ఈరోజు నువ్వు అమెరికాకి వెళ్ళావు, అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు? మరి వాళ్ళు వెళ్ళి హోటల్లో నువ్వు తింటున్నావుగా, ఎవరు తాగినటువంటి ప్లేట్లో టీవీ కప్పులు నువ్వు తాగుతున్నావుగా. అంటే అన్ని జాతులు ఏకమవడం అంటే అది లక్ష్యం. సో ఇక్కడ మత ప్రాతిపన ఈ దేశం విడిపోయింది కాబట్టి ఆ విడిపోయినటువంటి దేశము మత ప్రాతిపదికన ఇది హిందూ దేశంగా మారే ప్రయత్నం చేయాలి. అప్పుడు కొండ గొర్రెల యొక్క లక్ష్యాలు తగ్గుతాయి ఈ దేశంలో. ఎందుకంటే వాడికి భయం ఏర్పడుతుంది ఇమీడియట్ గా, అరే నేను ఈ దేశస్తుని, నేను ఇలా ఉండాలి అంటే నేను మారొద్దు అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది వాడికి ఇమీడియట్ గా. వాడికి అన్ని ఆ ఫెసిలిటీస్ ఇచ్చి వాడు మతం మారినా వాడి కులము మళ్ళీ క్యాస్ట్ లో వేరే ఉంటుంది, మళ్ళీ రిజర్వేషన్ పొందుతున్నాడు. కానీ అంబేద్కర్ గారు ఒక మంచి పని చేశారు. ఎవరికైనా ఏ కులానికైనా రిజర్వేషన్ ఇస్తే ఓ 10 సంవత్సరాలు 9 సంవత్సరాల తర్వాత కొంచెం వృద్ధి చెందిన తర్వాత రిజర్వేషన్లు పీకేయండి రా నాన్న అని చెప్పారు. కానీ వాడు సత్యదాకా రిజర్వేషన్లు ఇస్తే పాపం అంబేద్కర్ కూడా నవ్వుకుంటాడు పైన ఉండి ఆయన ఏం చేస్తున్నాడు, కానీ అది నవ్వుకునే పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్తే అంబేద్కర్ గారి యొక్క లక్ష్యం ఏమిటంటే అన్ని జాతులు 4 వర్ణాల వాళ్ళల్లో బీదలు ఉంటారు, సాదలు ఉంటారు. ఎవడైతే బిలో పావర్టీ లైన్ కు కింద ఉన్నాడో వాడు ప్రతి వాడికి రిజర్వేషన్ కల్పించండి అనేటువంటి సిద్ధాంతాన్ని ఏర్పాటు చేస్తే ఈ దేశంలో ఏ కులానికి రిజర్వేషన్ అవసరం లేదు నా సిద్ధాంతం ప్రకారం. అందుకనే స్వామివారు ఆ మాట చెప్పారనమాట. సో 5,000 మీద బహుధాన్య లోపల అన్ని జాతులు ఒక్కటి అయ్యేను అన్నాడు. బీద సాధలంతా ధనవంతులు అయ్యే యోగం కూడా వచ్చేను అన్నాడు. ఇది నరేంద్ర మోడీతోనే సాధ్యం నేను చెప్తా. ఒకప్పుడు కిసాన్కి అంటే రైతుకు డబ్బులు వచ్చేటువంటి ఉన్నాయనండి. కిసాన్ యోజన అనేది వచ్చింది, బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. సంవత్సరానికి 6,000 ఎంత వేస్తుంది కదా, 6 నెలలకు 6,000 వేస్తుంది. ఒకప్పుడు ఉందా? నరేంద్ర మోడీ ప్రభుత్వం కంటే ముందు రైతులకు డబ్బులు ఏక చూసారా అకౌంట్ లో? ఇయలే. తర్వాత పింఛన్, చంద్రబాబు పీరియడ్ వచ్చిన 200 పింఛను ఈ రోజు 2,000 అయింది. రైట్ ఆర్ రాంగ్? అంతకుముందు ఎక్కడో 100-200 ఉండొచ్చు, 200 స్టార్ట్ అయింది. 150, 200 స్టార్ట్ అయ్యి 70 రూపాయలు 30 రూపాయల నుంచి స్టార్ట్, 70-80 నుంచో స్టార్ట్ అయ్యి ఎన్టీఆర్ గారి నుంచి 2 రూపాయల కిలో బియ్యం వచ్చింది. ఎప్పుడు? ఎన్టీఆర్ కాలంలో వచ్చింది. రైట్. ఇప్పుడు అదే 2 రూపాయల కిలో బియ్యం నడుస్తుందా లేదా? సో 2,000 కాడ వచ్చి మనకు పింఛన్ కాడ అయింది. అంటే రాను రాను ఈరోజు తండ్రి కొడుకులు మధ్యలో, తల్లి కొడుకుల మధ్యలో కొడుకు అన్నం పెట్టకపోయినా పర్లేదు 2,000తో బతుకుతా అనే ధీమా సామాన్య స్థితిని పొందేటువంటి ఒక అమ్మకు, ఒక నాన్నకు, ఇలా చాలా మందికి ధైర్యం కలిగింది. 2,000 రూపాయలు ఫ్రీగా వచ్చేస్తుంది. ఆధార్ కార్డు ఉన్నందుకు, రేషన్ కార్డు ఉన్నందుకు, 60 దాటినందుకు. సింపుల్ కొటేషన్. ఒంటరి మహిళకు వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది. ఇంకో ఏమొస్తుంది అంటే బియ్యం వస్తున్నాయి. ఆ బియ్యం కూడా ఎట్లా వస్తుంది? దాంట్లో కూడా 2 ఉన్నాయి. వితంతు పింఛన్ ఎలా వచ్చిందో కొంతమందికి 30 కిలోల బియ్యం వచ్చేటువంటి ఒక సిద్ధాంతం ఉంది రేషన్ కార్డులో, 6 కిలోలే కాకుండా. అది కూడా మనకు అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఈ స్కీమ్ యొక్క లక్షణాలు కొంతమంది ప్రాంతవాసులు తెలియకపోవచ్చు. అసలు రేషన్ బియ్యం అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, కానీ జోకి ఇవ్వడం మాత్రం తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. సార్ పేరు ఒకటిది, ఊరు ఒకటిది ఇక్కడ. సో బ్యానర్ పేరు మీద ముఖ్యమంత్రి పేరు ఉంటుంది, ఇచ్చేదేమో ప్రధానమంత్రి నుంచి వస్తుంది. వాళ్ళు 26 రూపాయల కిలో కూడా పంపిస్తే ఇక్కడ 3 రూపాయలు దీన్ని కలిపి ముఖ్యమంత్రి నుంచి మనకు వస్తాయి. కానీ జనంలో ఏముంటుంది, సామాన్యుడికి ఈ విషయాలు అర్థం కావు. అలానే ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఉంది, 3 బెడ్రూమ్లు, 2 బెడ్రూమ్లు వాళ్ళు, ఒక బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ వాళ్ళు ఇస్తే, ఒక బెడ్రూమ్ కలిపి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మేము ఇస్తామని చెప్పారు. ఒక బెడ్రూమ్ కలిపినంత మాత్రానే కేసీఆర్ గారికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ పేరు వస్తుంది. అంటే మిగతాది ఆ సింగిల్ బెడ్రూమ్, బాత్రూమ్, ఆ హాలు అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అది ఇది సామాన్యుడికి ఎవరికి తెలియదు. నాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారా అనుకుంటారు. అది ప్రతి రాష్ట్రంలో ఇదే జరుగుతుంది. నేను ఏమంటున్నానంటే చాలా మందికి అర్థం కాని విషయాలు. అలానే గణపతి అంటే కేవలం గడితో పూజించేవాడు, లేదా ఉండ్రాలతో పూజించేవాడు, లేదా బొమ్మలు పెట్టి ఎగిరేది అనేటువంటి స్థితికి వచ్చింది. నన్ను ఒక పిల్లోడు అడిగాడు, స్వామివారు నేను మీ టీవీలో మీ ప్రోగ్రాం చూశానండి,
గణపతిని 9 రోజులు నవరాత్రి సందర్భంగా బాగా మొక్కిన తర్వాత మనము వెంటనే దాన్ని తీసుకెళ్లి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ మనకు ముస్లింలు అంటే పడరు, అయినా హుసేన్ సార్లు వేస్తున్నామండి. ఇంకోటి, ఆ హుసేన్ సార్లకు వచ్చే నీళ్లు పవిత్రమైన గంగాజలం కాశీ నుంచి వచ్చేది ఏమైనా కాదు, ఈ కాశీ నుంచి వచ్చేటువంటి గంగాజలం అంతా దానిలో ఏరుతుంది. మన వాళ్ళు క్రేన్లు పెట్టి మరి డబ్బాలు పెట్టి మరి అంత పెద్ద 10 రోజులు పూజ చేసినటువంటి ఆ వినాయకుడిని ఆ పరమ అపవిత్రమైన నీళ్ళలో వేసి మనం ఏం సాధిస్తున్నామో నాకు తెలియలేదండి. ఇది మాట్లాడితే మన హిందువులే దీనికి ఉల్టా మాట్లాడతారండి. నేను ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే నాకు ఒక డౌట్ అండి అని అడిగాడు. మీ డౌట్ నిజమేనండి, కానీ ప్రతి గ్రామాలలో ఇలాంటి చెరువులు ఉండవు, మామూలు మంచి చెరువులే ఉంటాయి. కానీ హైదరాబాద్ లోనే మనకి దరిద్రం. హైదరాబాద్ లో అన్ని దరిద్రాలే అనుకో, అదొకనే దరిద్రం కాదు. హైదరాబాద్ లో ఇప్పుడు ఏ హోటల్ ను చూసినా అందులో ఏమమ్ముతారు? కల్తీ ఫుడ్. ఇప్పుడు మేక మాంసము, గొర్రె మాంసము లేదు, బర్రె మాంసము, కుక్క మాంసాలు అమ్ముతున్నారు. వీళ్ళకి కావాల్సినవి కూడా అవే. వీళ్ళకి ఏంటంటే టైం టు టైం కు స్విగ్గీలోనో ఇంకో దగ్గర ఆర్డర్ చేస్తే టైంకు ఏది వస్తే తినడానికి కొంతమంది హార్డ్వేర్ వాళ్ళు తయారు, కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు, కొంతమంది చేతగాని వాళ్ళు, వీళ్ళందరూ కూడా సమయం వెంటనే అందుకుంటున్నారు. కానీ ఈ సమయం అంతా రేపు హాస్పిటల్ ఇస్తామనేటువంటి ఆలోచన వీళ్ళకి రావడం లేదు. సో ఆహార శుద్ధి, ఆహార కల్తీ జరిగింది. ప్రతి పండుగలో మనకు ఒక రిజల్ట్ ఉంది. ఏంటంటే గణపతి పండుగలో మనకు ఒక మంచి ఉంది, ఉండ్రాళ్ళు, చప్పిడి ఉండ్రాళ్ళు అంటారు. అది బియ్యపు పిండితో, బియ్యపు నూకతో పట్టించి దానిలో బెల్లాన్ని పెట్టి, నల్ల బెల్లాన్ని పెట్టి ఉండ్రాళ్ళు తయారు చేసి మనకిస్తారు. తర్వాత చప్పిడి ఉండ్రాళ్ళు ఉంటాయి రెడీగా. తర్వాత ఇవన్నీ ఎలుకను, అంటే మనం చూడండి, పాము గురించి చెప్పాను, ఎలుకను కూడా మనము ఆరాధిస్తాం గణపతి రోజు. నాగుల చవితి రోజు నాగుల పామును ఎట్లయితే మనం చేస్తామో అలానే ఇలా ప్రతి దాంట్లో కూడా ఎలుకను కూడా మనం ఆరాధించే సాంప్రదాయంలో మనం ఆ రోజు ఎలుకకు తీసుకొచ్చి పెట్టడం. తర్వాత స్వామివారు మన ఇంట్లోకి వస్తారని వారి అడుగులు వేయడం, ఇంటి ముందు 3 అడుగులు వేయడం, శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణ అడుగులు వేయడం, ఇలా మన దేవుడు వస్తాడని భావనతో చేసేటువంటి పండుగలన్నీ కూడా ప్రకృతి ఆరాధ, దైవమే సనాతన ధర్మం. సో ఈరోజు మనం తినే భోజనం కూడా తుమ్మికూర. ఈ యొక్క వాటర్ ఇప్పుడు చేంజ్ అయింది కదా ఈ వర్షానికి, ఇప్పుడు పెరిగేటువంటి ఈ తుమ్మి కూర వల్ల ఈ లోపల నులిపురులు తయారు కాకుండా ఉండడానికి ఆ తుమ్మి కూర ఒక ఔషధం లాంటిది అనమాట. అది తినాలని మన పూర్వీకులే, మన ఋషులే మనకి ఇది తినాలి. ఆ రోజు, ఆ పండుగ రోజు తుమ్మి కూర స్పెషల్ గా కొనుక్కొచ్చి వండుకొని దానిలో కొత్తగా వచ్చినటువంటి చింత చిగురు కాకూడదు, చింత కాయలు, కొత్తగా ఇంకా మెల్లగా చిగురు లాంటి ఉండేటువంటి కాయలను చింత గోనె ఉంటారు, తీసుకొచ్చి దాన్ని అందులో నూరి అందులో వేసి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒక రెండో విషయం. మూడో విషయం ఏమిటంటే ఈరోజు గణపతి ఏదైతే రాఖీ బంధన్, రక్షాబంధన్ రోజు ఎవరైతే అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు వీళ్ళు ఎవరైతే కలవరో ఆ రోజు రాఖీ పండుగ వరకు ఈ రోజు రాఖీ పౌర్ణమిని గణపతికి కట్టినట్టు మనకు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అలానే ఈ పండుగను కూడా ఆ రోజు సమాప్తం చేయడం జరుగుతుంది. తర్వాత 9 రోజులు చాలా అల్లకూలంగా బీభత్సమైనటువంటి కరెంటు మొత్తం మనం వాడుతుంటాం. దానికి డబ్బులు కట్టే వాడతారు. హిందువులు మాత్రం డబ్బులు కట్టే వాడాలి, ఇక ఇతరులు అయితే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. చాలా మంది విడిగా జరుగుతుంది. అడిగే పరిస్థితి ప్రభుత్వానికి లేదు, ఇచ్చే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. మనం చిన్నదానికి డబ్బులు కట్టాలి, పెద్దదానికి డబ్బులు కట్టాలి. సో తర్వాత ఈసారి పెళ్లిళ్ళు, పేరెంటాల మీద జరిగే ఖర్చు కంటే ఎక్కువ డీజేలు, టెంటులు, సామాన్లు, బట్టలు, మొత్తం డెకరేషన్ సామాన్లు అన్ని కూడా అమ్ముడుపోతాయి, కొంటారు, పడేస్తారు. సో నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎంత పెద్ద వినాయకుడు పెట్టారనేది కాదు, ఎంత చిన్న వినాయకుడు మట్టిది పెట్టారు, ఆ మట్టిని తీసుకెళ్లి హుసేన్ సాగర్ వేస్తే కూడా రేపు ఫ్యూచర్ లో మట్టి, రాగడి మట్టి కనుక దానిలో వెళ్తే రేపు నీళ్లు అనేది భూమిలోకి తొందరగా ఎనికిపోకుండా ఉండడానికి బంక మట్టి అవసరం వస్తుంది. సో చెరువులో వేసిన వినాయకుడి వల్ల అలా లాభాలు జరుగుతాయి. కానీ ఈ డంగ్ ఏదైతే ప్లాస్టిక్ అందులో వేస్తామో ఇది సిమెంట్ లాగా గట్టిగా మరి కెమికల్ రియాక్షన్ అయిపోయి మొత్తం అది ఇన్ఫెక్షన్లు జరిగిపోతాయి. సో మరి చాలా మందికి హిందూ ధర్మవాదులకు అందరికి కూడా కోపం వస్తుంది. ఎందుకంటే స్వామివారు కూడా వినాయకుడిని హుసేన్ సాగర్లో వేయొద్దన్నారు అని అనుకుంటారు. గత ప్రభుత్వాలు అన్ని కూడా హుసేన్ సాగర్లో వేయొద్దు అని ఏదో ఒకటి అడంగి చేస్తారు. నేను కూడా చేశాను చాలా సార్లు. ఎందుకు చేశానంటే ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళకి దగ్గరలో చెరువులు లేవండి, ఉన్న చెరువుల వల్ల ఆ చెరువులు వేసుకుంటున్నారు. సో ఈ చెరువులు వేయాలి. నేనేమంటున్నా, పెద్ద పెద్ద వాటిని కట్టే చిన్న చిన్న వాటిని కనుక చేయగలిగితే రాబోయే కాలంలో మళ్ళీ పుడక తీద్దాం. మళ్ళీ పుడక తీయాలి, డబ్బులే కావాలి కదా, మన ప్రభుత్వమే లాస్ కదా. సో నేనేమంటున్నా, ఆ యొక్క మలమూత్ర విసర్జన చేసేటువంటి హుసేన్ సాగర్లు వేసి అపవిత్రం చేసే కంటే ఆ చిన్న విగ్రహాన్ని మన ఇంటి దగ్గరలోనే వేసి ఆ స్వామివారిని, ఇప్పుడు మనం బతుకమ్మను మన దగ్గరలోనే చెరువులు లేకపోతే ఇంట్లోనే ఒక టబ్బులో వేసేసి చేస్తున్నట్టు అలా చేయగలిగితే మన యొక్క పవిత్రత, మన యొక్క ఏదైతే ప్రకృతి సౌందర్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతామని నేను అనుకుంటున్నాను.
ఓకే. రెండో విషయం ఏంటంటే ఈ ఆకులు అలాలు నదీ ప్రవాహ ప్రాంతంలో వేయడం వల్ల పత్రి. ఈ పత్రి కానీ ఈ పూలు పల్లాలు ఉండ్రాలన్నీ కూడా నదిలో వేయడం వల్ల ఆ నదిలో ఉండేటువంటి చేపలన్నీ కూడా ఈ ఉండ్రాలు కానీ ఆ మట్టి కానీ ఆకులను కానీ తినేటువంటి అవకాశం ఉంటుంది. సో కుంటలో వేయడం వల్ల కూడా కుంటలో చేపలు అవి తింటాయి. సో అలా మనం వాటికి కూడా కొంచెం ఈ గణపతి వినాయక చవితి ద్వారా అలా కొంచెం ఆహారము అలా కొన్ని జీవరాశులకు జలచరాలకు వెళ్తుందనేటువంటి భావనలో ఈ గణపతి చవితి వచ్చింది. ఇది మన గణపతి యొక్క లక్ష్యం.